వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 860వ వినిపించే కథ వికే 860 శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి కథ కోనేటి కన్నీళ్లు వింటారు. ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్లో వివిధ హోదాలలో తమ సేవలు అందించారు. అయ్య కోనేరు గట్టు కథలు, ఎడారి పరుగు అనే 2 కథా సంపుటాలు వెలువరించారు. కథామంజరి వెబ్ మ్యాగజైన్ సంపాదకులు. విశాఖపట్నంలో గాంధీ సెంటర్ ఉపాధ్యక్షుడిగా ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ ఆసరా చారిటబుల్ సంస్థ, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ సంస్థల అడ్వైజరీ మెంబర్గా ఉన్నారు. వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ సమ్మేళనాలలో తెలుగు భాష, తెలుగు కథ మీద ప్రసంగించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం క్రికెట్ స్టేడియం అడ్మిన్గా 4 సంవత్సరాలు సేవలందించారు. పూడిపెద్ది వెంకటరమణయ్య స్మారక పురస్కారం అందుకున్నారు. వారి కథ ఇప్పుడు విందాం. పురుషోత్తాన్ని చాలా రోజుల తర్వాత చూశాను. అయ్యకోనేరు గట్టు తూర్పు దిక్కున ఉన్న ఆంజనేయ స్వామి కోవెల ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉండే మండపం మీద కూర్చుని కనబడ్డాడు. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడే కానీ మొహం దిగాలుగా కనపడింది. గడ్డం పెరిగిపోయినా మనిషి బాగా పీక్కుపోయాడు. ఒక్కసారి కనబడగానే పోల్చుకోవడం కష్టమే. మనుషుల్ని ఇట్టే గుర్తుపట్టగలిగే నేనే కొంచెం పరిశీలనగా చూస్తే గానీ గుర్తుపట్టలేకపోయాను. పురుషోత్తం పుట్టినప్పటి నుంచి నాకు పరిచయమే. ఎప్పుడో 60-70 ఏళ్ల కిందట అనుకుంటా వాళ్ళ నాన్న ఈ ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఆ వీధిలో ఇల్లు తీసుకుని అద్దెకు దిగడం. అక్కడే పురుషోత్తం వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు పుట్టడం. వాళ్ళు పెరిగి రెక్కలొచ్చి ఎగిరిపోయే వరకు ఆ 4 వీధుల్లోనే కనపడేవాడు. అతనే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు గుర్తే. సమయం దొరికితే చాలు వీధుల్లో ఆడుతూ అల్లరి చేస్తూ కనపడేవారు. ఆ రోజుల్లో చాలామంది అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉద్యోగాలు చేసుకుని రోజు ఆ చుట్టుపక్కలే తిరిగేవారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళై పై ప్రాంతాలకు వెళ్ళినా సరే తరచూ పుట్టింటికొస్తూ ఓసారి వీధులన్నీ చుట్టబెట్టి అందరినీ పలకరించి వెళ్ళేవారు. సాయంత్రాలు చీకటి పడేదాకా ఆ వీధులన్నీ ఎంతో కోలాహలంగా ఉండేవి. ఇదంతా 40-50 సంవత్సరాల కిందటి వైభవం. రాను రాను పరిస్థితులు మారిపోయాయి. వీధుల్లో పిల్లలు వాళ్ళ ఆటలు కనబడటం లేదు. పాత మనుషుల్లో ఓ 5-6 తప్పితే మిగతా వారెవ్వరూ కనపడటం లేదు. వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాతే అప్పుడప్పుడు వస్తూ ఆ మండపం మీద కూర్చుని ఓ గంట కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మాటల మధ్య పాత జ్ఞాపకాలు వస్తే ఆ మధ్య వరకు వాళ్ళతో పాటు నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ప్రస్తుతానికి ఇంకా చూపు మందగించలేదు కానీ నీళ్లు ఇంకిపోయినట్టున్నాయి. ఈ మధ్య అవి రావడం లేదు. గట్టిగా నిట్టూర్పు విడుస్తూ మళ్ళీ అటు చూశాను. పురుషోత్తం ఆ మండపం అరుగెక్కి నిలబడ్డాడు. ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఏదైనా అఘాయిత్యం చేయడు కదా అని అనుకుంటూ పురుషోత్తం అంటూ గట్టిగా అరిచానేమో. నాకే వినబడలేదు. నేను ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నాను. ఎక్కడ వినబడుతుంది? నా భయం అంతా అతను ఆ ఒడ్డున దూకితే నీటిలో మునిగి చస్తాడని కాదు. అక్కడ నీళ్లు లేవు, పాదాలు కూడా మునగవు. చావు మాట దేవుడెరుగు, కాలు చెయ్యి విరుగుతాయి. జీవితాంతం నరక అనుభవించాలి అనుకుంటూ నిస్సహాయంగా అటు చూస్తూ కూర్చున్నాను. అంతలో అరే పురుషోత్తం అంటూ గట్టిగా పిలుస్తూ రోజు అక్కడికి వచ్చే సోమశేఖరం, మధు పరుగులాంటి నడకతో మంటపం మీదకి వచ్చారు. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకుంటూ కన్ను చెవి అటుపారేసి
మా గుమ్మంలో కూర్చున్నాను. అదృష్టం బాగుండి నాకింకా వినికిడి సమస్య రాలేదు. చూపు మందగించలేదు. ఆ మాత్రం నీళ్లు గొంతులో దిగుతున్నాయి. వాళ్ళని చూడగానే పురుషోత్తం అరుగు మీద నుంచి కిందకి దిగి వాళ్ళ వైపు చూశాడు. అతని మొహంలో ఏ భావన కనబడటం లేదు. దిగులుగానే ఉంది. అబ్బా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళిద్దరూ. పురుషోత్తం సంగతులు సమాచారం వాళ్ళకి తెలియక కాదు, తెలుసు. అతను వార్తల్లో ఉన్న మనిషి. కానీ 30 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుడు కనపడేసరికి వాళ్ళల్లో మరే ఆలోచనలు రాలేదు. ఆనందంగా వాటేసుకున్నారు అరుగు మీద కూర్చుంటూ. 2 రోజుల కిందటే ఇక్కడికి వచ్చేశాను. చివరి మాట గట్టిగా నొక్కి పెడుతూ అన్నాడు. సరే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ గట్టు మీదకి ఎందుకు ఎక్కావో చెప్పు. సోమశేఖరం పురుషోత్తం పక్కన కూర్చుని భుజం మీద చేయేస్తూ అడిగాడు. ఈ పక్కన ఓ పెద్ద కాలం ఉండేది. అది ఉందా మూసేశారా అని చూసా. అప్పట్లో ఆ మచ్చకొండ మీద వర్షం పడితే ఆ నీళ్లు ఈ కాలువ ద్వారానే ఇక్కడ చేరేవి. అది గుర్తుకొచ్చింది. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే, ఎప్పుడో మూసేశారు. అదే కాదు, ఇక్కడికి వచ్చే దారులన్నీ కప్పి ఇళ్ళు కట్టేశారు. ఆ దక్షిణ గట్టు వెనక ఉండే పొలాలు కూడా కాలనీల అవతారం ధరించాయి. చూసావు కదా, వీటి వల్లనే మన చెరువు చిక్కిపోయింది. మధు చెరువు వైపు చేయి చూపెడుతూ అన్నాడు. అవును, అంతకంటే మాట పెగల్లేదు పురుషోత్తానికి. అతడి విషయం పూర్తిగా తెలిసిన మిత్రులిద్దరూ కూడా ఇంకేం మాట్లాడలేదు. పురుషోత్తం బుర్ర దించుకుని నిర్దోషిలా ఉండిపోయాడు. బాల్య స్నేహితుడు కదా, ఆ సమయంలో చెరువుల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అనిపించి మిత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఓ 10 నిమిషాల తర్వాత సోమశేఖరమే, పిల్లలెంతమంది, ఎక్కడున్నారు అడిగాడు. 2 మామూలే, రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఏవో దేశాల్లో ఉన్నారు. ఆ పేర్లు కూడా నాకు తెలియవు అంటూ ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంటూ, నా జీవితానికి చాలా చోట్ల గండీలు పడిపోయాయి. మిత్రుడిద్దరి వైపు చూడలేక తల దించుకుని అన్నాడు. సరే, జరగవలసింది ఏదో జరిగిపోయింది. అవన్నీ ఆలోచించకు. ఇక్కడికి వచ్చేసావు కదా, సమస్యలన్నీ సెటిల్ అవుతాయిలే. చీకటి పడింది పద, కోవెలు కూడా మారిపోయింది. ఓసారి చూసి దర్శనం చేసుకుని వెళ్దాం అంటూ మధు ఇద్దరితో కలిసి గుళ్ళోకి దారి తీశాడు. వాళ్ళ సంభాషణలు విన్నానే కానీ నాకేం అర్థం కాలేదు. పురుషోత్తం ఎందుకలా దిగులుగా ఉన్నాడు? అతను పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, 2 చేతులా సంపాదిస్తున్నాడని ఆ నోట ఈ నోట విన్నానే కానీ మిగతా విషయాలు నాకు తెలియవు. అసలు నాకెలా తెలుస్తాయి? ఈ 4 గట్లు దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం రాలేదు. టీవీలు, పేపర్లు మా ఇంటా వంట లేవు. పైపెచ్చు అవి పాడైతే మా గుమ్మంలోకే తెచ్చి పడేస్తారు. వాటినేం చేసుకోను. ఏదో తాతల నాటి ఆస్తి ఇంకా ఆవిరి కాకుండా కొద్దిగా మిగులుంది. నెత్తి మీద 4 చినుకులు అప్పుడప్పుడు పడుతుంటే అవే గంగా స్నానం అనుకునే రోజులు వచ్చేసాయిగా. ఏదో అలా నా జీవితం సాగిపోతోంది. పెళ్ళి, పెటాకులు, పిల్ల పీచు లేవు కాబట్టి సరిపోయింది. అవి ఉంటే కొంప కొల్లేరైపోయేది అన్నట్టు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ 4 వీధుల్లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ ఏదో ఉన్నకాడికి సంతోషంగానే ఉంటారు. పెద్ద ఉద్యోగాలు చేసినా, చిన్నవి చేసినా ఉన్న దాంట్లో ఆనందంగానే ఉన్నారు. అది గుర్తుకొచ్చి, ఒరే పురుషోత్తం, మనిషి అన్న తర్వాత ఏవో కష్టాలు నష్టాలు వస్తాయి. అవి శాశ్వతం కాదు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగానే స్వీకరించాలి. అంతేగాని అలా దిగులుగా కూర్చుంటే కష్టాలు తీరిపోతాయా అంటూ గట్టిగా అరిచాను. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం నాకు అలవాటు. వాళ్ళు విన్నారా, పట్టించుకున్నారా అన్న విషయాలు నాకు అనవసరం. 2 రోజుల తర్వాత మళ్ళీ మిత్రులందరూ మండపం మీద కనపడ్డారు. వాళ్ళల్లో పురుషోత్తం లేడు. వాళ్ళు మాటల్లో పడ్డారు. పురుషోత్తానికి ఏమైంది? 2 రోజుల నుంచి కనపడటం లేదు. లేదు, నిన్న దాసన్నపేటలో కనపడ్డాడు. ఏదో పనుంది, కలవలేను, 2 రోజుల తర్వాత కలుస్తాను అని చెప్పాడు. వాళ్ళ మాటలు వినగానే అమ్మయ్య అనుకున్నాను.
పాపం చాలా చితికిపోయాడురా. పిల్లలు కూడా చూస్తున్నట్టు లేదు. చుట్టాలు సరే దూరం పెట్టేశారట. మధు మాటలు వింటుంటే జాలేసింది. పూర్తిగా విషయాలు తెలియవు కానీ వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడి దగ్గర పనులు చేయించుకుని లబ్ధి పొందిన ప్రతివాడు ఇప్పుడు వాడిని దూరంగా పెట్టేశారు. బహుశా వాడిని పలకరించి మాట్లాడేవారు ఎవ్వరూ లేరనుకుంటా, మనం తప్ప. అంతకంటే మనం ఏం చేయగలం? ఎంతైనా మన మిత్రుడు కదా. ఏదో ఓ అరగంట వాడితో కబుర్లు చెప్తుంటే వాడికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేలే, అదే మంచిది. మనం మాత్రం వాడి గతం గురించి ప్రస్తావించొద్దు అంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు. ఆ మాటలు నాకేం అర్థం కాలేదు. ఎదురుగా రోజూ కనపడే వాళ్ళ గురించి తెలుస్తుంది కానీ ఎప్పుడో 30-40 సంవత్సరాల కిందట ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? పురుషోత్తం ఆ బాపతే మా ఊరు వదిలేసి 30 సంవత్సరాలు పైగా అయింది. ఇప్పుడే మళ్ళీ కనపడ్డాడు అనుకుంటూ ఆ రోజుకు సరిపెట్టుకున్నాను కానీ మర్చిపోవటం నా వల్ల కావడం లేదు. ఎంతైనా మనుషుల మధ్య ఉన్నాను కానీ అడవిలో లేను కదా. మర్నాడు ఉదయం వీధుల్లో కోలాహలం వినబడితే బయటకు వచ్చి చూశా. వీధుల్లో అమ్మలక్కలు నీళ్ల ట్యాంకుల దగ్గర కుమ్మలాట్లో ఉన్నారు. ఇంకా ఎండలు రాలేదు కానీ నీళ్ల ట్యాంకులు వచ్చేసాయి. మాయదారి రోజులు. అయినా సరే ఈ జనాలకి బుద్ధి రాదు. ఉండటానికి ఒక ఇల్లు సరిపోతుంది కానీ ప్రతి వాడికి 2-3 ఇళ్ళు. ఏం చేసుకుంటారు? కనపడిన జాగాలో కట్టేశారు. భూమి మీద జాగా ఉంచడం లేదు. ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నారు. ఇక నీళ్లకి చోటెక్కడా? ఈ విషయాలు తలపకొచ్చేసరికి మనసంతా కకావికలం అయిపోయింది. మర్నాడు సాయంత్రం మళ్ళీ మిత్రులందరూ మండపం మీదకు చేరారు. ఆ రోజు పురుషోత్తం కనపడలేదు. పాపం ఎలా ఉన్నాడో అనిపించింది. సరే, వీళ్ళ మాటల్లో అతని విషయం తెలుస్తుందని ఓ చెవి అటు పారేశాను. ఆ మాట ఈ మాట అయిన తర్వాత పురుషోత్తం గురించి ఎవరో ఎలా ఉన్నాడు అంటూ అడిగాడు. ఆ మచ్చాకొండ దగ్గర ఓ చిన్నింట్లో ఉన్నట్ట. ఏవో పనుల మీద తిరుగుతున్నానని అన్నాడు. ఇంకేముంటాయి, కేసులు గట్రా నడుస్తున్నాయి కదా. మధు మాటలు వింటూనే నేను ఆశ్చర్యపోయాను. అవునరా, పాపం ఉద్యోగం పీకేశారు. సిబిఐ కేసులు ఉన్నాయి. అవి జీవితాంతం నడుస్తూనే ఉంటాయి. ఓ రకంగా అవి ఆస్మా జబ్బు లాంటివి. మనిషిని చంపవు, వదలవు. నవ్వుతూ అన్నాడు సోమశేఖరం. అవునవును, ఉద్యోగంలో ఉన్నప్పుడు అధికారంతో ఊళ్ళో కనపడ్డ చెరువులన్నీ ఆక్రమణలకు పర్మిషన్లు ఇచ్చేశాడు. ఓ 2-3 ఇళ్ళు వాడు ఆ స్థలాల్లో కట్టేశాడు. వర్షాలు పడితే చాలు ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ ముంపుని అరకట్టడానికి మరో దగ్గర ఆక్రమణ. అలా వ్యవహారాలు సాగిపోయాయి. ఎన్నాళ్ళు సాగుతాయి? పాపం పండింది, ఉద్యోగం ఊడింది, దోచుకున్న ఆస్తుల్ని జప్తు చేసేశారు. డబ్బులతో సంపాదించుకున్న పరువు ప్రతిష్ట ఇంకేముంటాయి? చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మధు చెప్పుకుపోతున్నాడు. ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. వాడి ద్వారా లబ్ధి పొందిన వారందరూ మొహం చాటేశారు. పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయారు. ఆఫీసు వాళ్ళు, చుట్టాలు అందరూ దూరం అయ్యారు. తెల్లారితే కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగడం. దీంతోనే సరిపోతోంది. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. పోలీసులకు అనుమానం వస్తే డబ్బుల కోసం వాడి అవినీతి పనుల్లో మనకు కూడా పాత్ర ఉందని కేసుల్లో ఇరికిస్తారు. సోమశేఖర మాటలు వింటుంటే పురుషోత్తాన్ని లాగి లెంపలు వాయిద్దామని ముందుకు అడుగు వేయబోయాను. అడుగు వేయడానికి నా కాళ్ళు కదిలితేగా అవి ఎప్పుడో చచ్చిపడిపోయాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే. చిచ్చి, ఏం మనుషులో. మనసులోనే చిరాగ్గా అనుకున్నాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి రాలి పాదాల మీద పడ్డాయి. ఒక్కసారి నా పరిస్థితి అర్థమైంది. ఒరే పురుషోత్తంగా, ఒకప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తే కనపడేవి కావు. ఎందుకంటే నిండా నీళ్లల్లో మునిగి ఉంటే అవేం కనపడతాయి? ఈరోజు కనబడ్డాయి. కనబడి పాదాల మీద పడ్డాయి. నా పరిస్థితికి కారణం నీలాంటి వారే. మీరే నా దగ్గరకు వచ్చే దారులన్నీ మూసేశారు. నా చుట్టూ రోడ్డు వేశారు, మొక్కలు నాటారు. రేపొద్దున లోపలికి వచ్చి ఇల్లు కడతారు.
నన్ను పూర్తిగా ఆక్రమించుకుంటారు. నా గురించి నేను ఆలోచించటం లేదు. నేను లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీకు భవిష్యత్తులో నీళ్ల చుక్కలు ఉండవు. గుక్కడు నీళ్ల కోసం యుద్ధాలు వస్తాయి. మీలో మీరు కొట్టుకు చస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతాను అంటూ గట్టిగా అరిచాను. నా మాటలు వాళ్ళకి వినపడ్డాయో లేదో, వాళ్ళు సెల్ ఫోన్లో అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే పాట వింటూ వెళ్ళిపోతుంటే చిరాకు వేసింది. మీ బొంద, ఆ ఆణిముత్యాల కోసం మమ్మల్ని ఆక్రమించుకోకండి. మీరు వినవలసింది ఆ పాట కాదు. జలమేర అన్నిటికీ మూలం, ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఈ పాట వినండి అంటూ గట్టిగా అరుస్తూ నిస్సహాయంగా అటే చూస్తూ ఉండిపోయాను. నేనే కాదు, నాలాంటి అనాథలు ఎందరో. ఇంతకీ నేనెవరో తెలుసు కదా? మీ అందరికీ తెలిసిన కోనేరుని. ఇంతవరకు మీరు వినిపించే 860వ కథ వీకే 860 శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి కథ కోనేటి కన్నీళ్లు విన్నారు. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.